హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎఫ్ తెలుగు ఇన్ఫిడెప్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగుంటారు, బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మరిన్ని సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ చేయండి. ఇవాళ ముందుగా చదువు నుంచి అప్డేట్ చూస్తే ఇవాళ కూడా ప్రత్యక్ష విమానాల గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న స్థానిక యాత్రికులు పూర్తి వ్యాక్సినేషన్ పొందిన వారికి అయితే ఉమ్రా కోసం అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. విదేశాల నుండి వచ్చిన వారికి సంస్థాగత నిర్బంధ సూచనలను ఉల్లంఘించిన వారితో పాటుగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన తర్వాత 10 మంది ఐసోలేషన్ మరియు క్వారంటైన్ సూచనలు ఉల్లంఘించినందుకు అరెస్ట్ అయ్యారు. సౌదీ అరేబియా మరియు విదేశాలలో పరిశోధకులకు మద్దతు ఇవ్వడానికి మరియు శాస్త్రీయ పరిశోధన నుండి పురోగతి మరియు ప్రయోజనం పొందడానికి సౌదీ సెంట్రల్ బ్యాంక్ ఇస్లామిక్ ఫైనాన్స్ రీసెర్చ్ సపోర్ట్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈస్టర్న్ ప్లేట్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ సౌదీ నావల్ ఫోర్సెస్ మరియు ఇండియన్ నావల్ ఫోర్సెస్ మంగళవారం అయితే అరేబియా గల్ఫ్లో హిందూ మహాసముద్రం జైంట్ డ్రిల్స్ ప్రారంభించాయి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మున్సిపల్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో అరబిక్ కాలిగ్రఫీ సంవత్సరం అనే గొడుగు కింద కాలిగ్రఫీ ఈవెంట్ నిర్వహిస్తుంది. సౌదీ అరేబియాలో చట్టబద్ధంగా నివసిస్తున్న సౌదీయేతరులు ఇప్పుడు ఒకే ఆస్తిని కలిగి ఉండవచ్చని ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మరొక అప్డేట్ చూస్తే కింగ్ అబ్దుల్లా పోర్ట్ గ్లోబల్ లాజిస్టిక్ హబ్గా కింగ్డమ్ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. జూలై నెలాఖరు వరకు 10,138 స్థాపించబడిన కర్మాగారాలతో సౌదీ అరేబియాలో 13 ప్రాంతాల్లో 16 కంటే ఎక్కువ వ్యూహాత్మక రంగాలు పంపిణీ చేయబడ్డాయని పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక విభాగం అయితే వెల్లడించింది. అదేవిధంగా మరొక అప్డేట్ చూస్తే విద్యా మంత్రిత్వ శాఖ కొత్త విద్యా సంవత్సరానికి సన్నాహకంగా పాఠశాలల నిర్వహణ మరియు పరిశుభ్రత ఒప్పందాల కోసం వరుసగా అయితే 1 బిలియన్ సౌదీ రియాల్స్ మరియు 147 మిలియన్ల సౌదీ రియాల్స్కు పైగా కేటాయించింది. సౌదీ అరేబియా ఒలింపిక్ ఛాంపియన్ మరియు కరాటే ఆటగాడు తారెక్ హమ్దే టెక్కేవో క్రీడల్లో రజత పథకం సాధించిన తర్వాత జిద్దా విమానాశ్రయంలో గ్రాండ్ వేడుకతో ఛాంపియన్కి అయితే స్వాగతం పలికారు. ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారంల ద్వారా ఆన్లైన్లో డబ్బును మోసం చేసిన దాదాపు 100 మోసపూరిత లావాదేవీల్లో పాల్గొన్న 8 మందిని రియాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 3 సౌదీలు మరియు 5 ప్రవాసులు ఉన్నారు. 3 ఈజిప్టియన్లు మరియు 1 భారతీయుడు, మరొకడు పాకిస్తానీ ఉన్నారు. ఫ్రెండ్స్, ఆన్లైన్లో అయితే మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్త వహించండి. సౌదీ హెరిటేజ్ అథారిటీ 2021 రెండవ త్రైమాసికంలో రియాద్, ఖాసిం, తబుక్ మరియు అల్ జౌఫ్ అనే 4 ప్రాంతాల్లో 14 పురావస్తు ప్రదేశాల నమోదు మరియు డాక్యుమెంటేషన్ ప్రకటించింది. సౌదీ అరేబియా చమురేతర ఆదాయాలు 31% పెరిగి 136 బిలియన్ల సౌదీ రియాల్స్కు చేరుకున్నాయి. అదేవిధంగా మరొక అప్డేట్ చూస్తే జూబెల్ భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న రక్షణ సంబంధాలకు సాక్షిగా భారతీయ పశ్చిమ నౌకాదళం యొక్క ప్రధాన విధ్వంసకుడు ఐఎన్ఎస్ కొచ్చి సోమవారం పోర్ట్ అల్ జుబైర్కు చేరుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు, విద్యా సిబ్బంది మరియు ఉద్యోగులలో 87% పైగా కరోనా వైరస్కు వ్యతిరేకంగా టీకాలు వేశారని తారిక్ అల్ అమ్మారీ వెల్లడించారు. సౌదీ అరేబియా వియత్నాంకు కరోనా వైరస్కు వ్యతిరేకంగా వైద్య సహాయాన్ని అందించింది. అదేవిధంగా మరొక అప్డేట్ చూస్తే నీటి భద్రతను పెంపొందించడానికి సౌదీ అరేబియా బాహాలోని ఆసిర్లో క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. అంతర్జాతీయ పాల్కాన్ బీడర్స్ వేలంలో సోమవారం జరిగిన 3వ రోజు వేలంలో 5 పాల్కాన్లు అయితే 3 లక్షల సౌదీ రియాల్స్కు విక్రయించారు. అదేవిధంగా మరొక అప్డేట్ చూస్తే సౌదీ అరేబియా పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక సంస్థ అవినీతిలో పాలు పంచుకున్నందుకు మొత్తం అయితే 207 మంది సౌదీలను మరియు ప్రవాసులను అరెస్ట్ చేసింది. కాంట్రాక్ట్ వ్యవధిలో ఒక సౌదీ వైద్యుని రద్దు చేసినందుకు అతనికి ఒక ప్రైవేట్ ఆసుపత్రి 3 లక్షల సౌదీ రియాల్స్ పరిహారాన్ని చెల్లించాలని సౌదీ కార్మిక కోర్టు ఆదేశించింది. ఇక ఒమాన్ నుంచి అప్డేట్ చూస్తే మస్కట్ గవర్నర్లు చేపల నియంత్రణ బృందం దాదాపు అయితే 362 కిలోల రొయ్యలను స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా మరొక అప్డేట్ చూస్తే వర్షం పడిన తర్వాత నదిలో పారుతున్న నీటిలో ఈత కొట్టవద్దు అని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ ప్రజలను అయితే కోరింది. ఒమాన్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా మరొక అప్డేట్ చూస్తే మస్కట్ మున్సిపాలిటీ ద్వారా మత్రూ మరియు మస్కట్ విలాయత్లో ఉన్న హోటల్ సౌకర్యాల్లో తనిఖీలైతే నిర్వహించబడ్డాయి. అలుఫ్తా గవర్నరేట్లో చేపల నియంత్రణ బృందం అక్రమ పడవలు మరియు ఫిషింగ్ వలలను స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా మరొక అప్డేట్ చూస్తే ఈ సంవత్సరం ఒమానీ విద్యార్థులకు 400 స్టడీ విదేశాల స్కాలర్షిప్లు ఇవ్వబడ్డాయని అధికారులు అయితే వెల్లడించారు. ఎయిర్ ఇండియా మస్కట్ నుండి మరిన్ని విమానాలు రద్దు చేసింది. ఆగస్టు 13వ తేదీ శుక్రవారం రోజున ల్యాండ్ అయ్యే విమానాలు అహ్మదాబాద్, ముంబైకి వెళ్లే విమానాలు అయితే రద్దు చేసింది. ఈ విమానాలకు వెళ్లే ప్రయాణికులు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్.
అలాగే ఇండియా నుండి ఒమాన్కు వెళ్లే విమానాలు అయితే ప్రస్తుతం అయితే ఈ నిషేధం అయితే కొనసాగుతూనే ఉంది. అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మరొక అప్డేట్ చూస్తే ఒమాన్లో ఉన్న భారతీయులు, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ప్రవాసులు సుల్తానేట్ ద్వారా తమ దేశాల నుండి ప్రయాణించే ప్రయాణికుల నిషేధాన్ని సడలించాలని భావిస్తున్నారని ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక ఖతార్ నుంచి అప్డేట్ చేస్తే కొన్ని స్ట్రీట్ తాత్కాలిక మూసివేతతో దోహా మెట్రోని ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. కొన్ని ప్రాంతం చుట్టూ ఉన్న 7 స్టేషన్ల నుంచి 1,06,349 మంది ప్రయాణికులు మెట్రోని వినియోగించుకున్నట్లు గణాంకాలు అయితే చెబుతున్నాయి. QSTP ఖత్తర్ యొక్క టెక్ వ్యాపారాలు వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను నడిపిస్తుంది. అలాగే కరోనా అప్డేట్ చేసే గడిచిన 24 గంటల్లో 147 కేసులు నమోదయ్యాయి. అలాగే ట్రావెల్ చేసిన వారిలో అయితే 73 కేసులు నమోదయ్యాయి. 180 మంది కోలుకున్నారు. ఇక బహ్రెయిన్ నుంచి అప్డేట్ చూస్తే సకీర్లోని కొత్త బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ యొక్క ఈ పక్షుల దృష్టి వీక్షణను తనిఖీ చేయండి. ఇది 2022 మధ్యలో తెరవబడుతుంది. బహ్రెయిన్ మాత్రమే వన్యప్రాణుల ఉద్యానవనం సందర్శకుల కోసం మరిన్ని అన్య దేశ జంతువులు మరియు క్యాంపింగ్ సైట్లను ప్రవేశపెట్టడంతో పునరుద్ధరించబడుతుందని వాటికలైతే రావడం జరిగింది. ఫోర్బ్స్ జాబితాలో టాప్ 100లో అరబ్ కుటుంబ వ్యాపారాల జాబితాలో 6 బహ్రెయిన్ సంస్థల వారు ఉన్నారని ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అలాగే కరోనా అప్డేట్ చూసే గడిచిన 24 గంటల్లో 129 కేసులు నమోదయ్యాయి. 98 మంది కోలుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కింగ్డమ్లోకి డ్రోన్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన 3 యువకులను అధికారులు అయితే అరెస్ట్ చేశారు. యువకులపై అనుమానం రావడంతో వారిని అయితే కస్టమ్స్ అధికారులు అయితే తనిఖీలు చేశారు. వారి దగ్గర నుంచి డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక యూఏఈ నుంచి అప్డేట్ చూస్తే 3 నుంచి 10 సంవత్సరాల లోపు వయసు వారికి వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరి కాదని, అది ఆప్షనల్ అని హెల్త్ మినిస్టర్ అయితే వెల్లడించింది. 3 నుంచి 11 సంవత్సరాల వయసు వారి కోసం సినోఫార్మ్ వ్యాక్సిన్ అనుమతి ఇవ్వడం జరిగిందని మినిస్ట్రీ అయితే తెలపడం జరిగింది. దుబాయ్ వీసా కలిగిన వారు అబుదాబిలో దిగవచ్చు. విదేశాలలో చిక్కుకున్న ప్రయాణికులు, దుబాయ్ నివాసితులు ఇప్పుడు ఇతిహాద్ ఎయిర్వేస్లో అబుదాబికి వెళ్ళవచ్చని జాతీయ విమాన సంస్థ తెలిపింది. యూఏఈ యొక్క కోవిడ్-19 కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ అల్ హుస్నా ముఖ్యమైన కొత్త ఫీచర్లతో అప్డేట్ చేయబడిందని అధికారులు అయితే ప్రకటించారు. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అల్ హుస్నా యాప్ కొత్త ఫీచర్లను కలిగి ఉంది. PCR పరీక్ష మరియు టీకా స్థితి, అలాగే టీకా సమాచారం మరియు సర్టిఫికేట్, ఏదైనా ప్రయాణ పరీక్ష మరియు ప్రత్యక్ష QR కోడ్ ఆధారంగా మీ స్థితిని చూడడానికి యాప్ను డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ చేయండి అని అధికారులు అయితే తెలిపారు. యూఏఈ వెళ్లే వారికి అయితే ఊరట నుంచి అయితే వార్త అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ జాగ్రత్త వినండి. ఇండియాతో సహా వివిధ దేశాల్లో చిక్కున్న ప్రవాసులు యూఏఈకు తిరిగి రావచ్చని ప్రకటించినట్టే ప్రకటించి యూఏలో వ్యాక్సిన్లు వేసుకున్న నివాసితులు మాత్రమే ఎంట్రీ అని కొసమెరుపు పెట్టి ఎందరినో ఇబ్బందిలో పడేసింది. దీంతో ఇరు దేశాల ప్రభుత్వాలకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున తమ గోడు వినిపించుకున్నారు ప్రవాసులు చేస్తున్న విన్నపాలకు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వినండి ఫ్రెండ్స్. ఆగస్టు 15 నుండి యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్లను తమ స్వదేశాల్లో తీసుకున్న వారిని అనుమతించేందుకు ఓకే అయితే చెప్పేసింది ఫ్రెండ్స్. యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్లు ఏవి అంటే ఫైజర్, ఆస్ట్రాజెనెకా లేదా కోవిషీల్డ్, సినోఫార్మా, స్పుత్నిక్ వి, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, సినోవాక్, నోవావాక్స్ ఈ వ్యాక్సిన్ అయితే ఆమోదించింది. మరి కోవాక్సిన్ తీసుకున్న వారి సంగతి ఇంకా అయోమయంగా ఉండడం గమనార్హం. మేము ఇరు దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. త్వరలో కోవాక్సిన్ తీసుకున్న వారు యూఏఈకి వచ్చేందుకు అనుమతించబడతారా లేదా అనే దానిపై స్పష్టత ఇస్తాము అని భారత కన్సులేట్ అధికారులు తెలియజేశారు. మొత్తానికి యూఏ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. మన ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా యూఏలోకి అనుమతి ఉంటుందని తెలియజేసింది. అలాగే కొంతమందికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్లు తీసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా యూఏలో పనిచేసే వైద్యులు, నర్సులు మరియు సాంకేతిక నిపుణులు ఈ ప్రయాణ నిషేధం నుండి మినహాయించబడ్డారు. అలాగే విద్యారంగంలో పనిచేస్తున్న నివాసితులు, విద్యార్థులు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికులు కూడా అనుమతించబడతారు. యూఏఈలో చికిత్స పూర్తి చేయవలసిన వారు కూడా మినహాయించబడిన వర్గంలో ఉన్నారు. మినహాయించబడిన అన్ని వర్గాలు అవసరమైన అనుమతులు పొందేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సమర్థులైన అధికారులు ఆమోదించిన వ్యాక్సిన్ సర్టిఫికేట్లను వారు అప్లికేషన్తో పాటు జతపరచాలి. అలాగే విదేశాలలో తీసుకున్న ఆమోదిత కోవిడ్ వ్యాక్సిన్లను కలిగిన ప్రయాణికులు ఐసీయూలో నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా దేశానికి తిరిగి వచ్చే యూఏ నివాసితులు తమ విమాన టికెట్లను బుక్ చేసుకునే ముందు షరతులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని ట్రావెల్ ఏజెంట్లను సూచించారు. మొదటగా నెగిటివ్ PCR పరీక్ష రిపోర్ట్ పొందడం, తర్వాత ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ వెబ్సైట్లో ప్రయాణానికి సంబంధించిన అనుమతిని తనిఖీ చేయడం ముఖ్యమని వెల్లడించింది.
యూఏఈ వచ్చే ప్రయాణికుల కోసం ఫ్రీ ట్రావెల్ అప్రూవల్ సిస్టమ్ను ఐసీఏ అప్డేట్ చేసింది. ఆమోదం తెలిపే దశలో కఠినమైన పరిశీలన ప్రక్రియను ఐసీఏ ఏర్పాటు చేసింది. ఈ అప్డేట్ చేయబడిన ఐసీఏ అప్రూవల్ వెబ్ పేజ్లో ప్రయాణికులు తమ పాస్పోర్ట్ వివరాలు, వ్యాక్సిన్ సమాచారం, పీసీఆర్ పరీక్ష ఫలితాలను ప్రయాణానికి ముందు అప్లోడ్ చేయవలసి ఉంటుందని తెలిపింది. 48 గంటల్లో 3 ప్రమాదాల్లో 6 మంది గాయపడ్డారు. అదేవిధంగా మరొక అప్డేట్ చూస్తే నివాసితులు తిరిగి రావడానికి కోవిడ్-19 టీకా సర్టిఫికేట్ అవసరం లేదు. భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక మరియు నేపాల్తో సహా దేశాల నుండి దుబాయ్ వెళ్లే వారికి కోవిడ్-19 టీకా సర్టిఫికేట్ ఇకపై అవసరం లేదు అని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సపోర్ట్ టీం అయితే ఒక నివాసి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇక కువైట్ నుంచి అప్డేట్ చేసే సహకార సంఘాల్లో కార్ వాష్ స్టేషన్ స్థాపించడం అనే పెట్టుబడి కార్యకలాపాలని ప్రవేశపెట్టాలని సామాజిక వరాల మంత్రిత్వ శాఖ కువైట్ మున్సిపాలిటీని కోరింది. ఇక నుంచి అయితే జమియా ఉండే చోట అయితే కార్ వాష్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సామాజిక వరాల మంత్రిత్వ శాఖ కువైట్ మున్సిపాలిటీని కోరింది. కరోనా వైరస్ నిరోధక టీకా దేశంలోని అన్ని కేంద్రాల్లో హెజ్రీ సంస్థల సెలవుల్లో పౌరులు మరియు నిర్వాసితుల నుండి అధిక సంఖ్యలో హాజరయ్యారని డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ గారు వెల్లడించారు. అలాగే కరోనా అప్డేట్ చేసే గడిచిన 24 గంటల్లో 595 కేసులు నమోదయ్యాయి. 773 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 3 మరణాలు సంభవించాయి. భారత రాయబారి సిబి జార్జ్ గారు ఆగస్టు 10వ తేదీ మంగళవారం రోజున కువైట్ బయట చిక్కుకుపోయిన భారతీయులు తిరిగి రావడానికి సంబంధించిన విషయాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ముస్తఫా రెడ్డి గారితో చర్చించారు. భారతీయులు తిరిగి రావడానికి త్వరలో స్పష్టత ఉంటుందని వెల్లడించారు. ప్రముఖ విమానాశ్రయ సేవల ప్రదాత నేషనల్ ఏవియేషన్ సర్వీసెస్ ఆఫ్రికన్ ఖండం మరియు మధ్యప్రదేశ్లోని ప్రధాన విమానాశ్రయాలు మరియు ట్రాన్స్బోర్డర్ లాంజ్లో కోవిడ్-19 వేగవంతమైన పరీక్ష పరిష్కారాల అమలుకు గ్లోబల్ హెల్త్ కేర్ కంపెనీ అబార్డ్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. కువైట్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అవార్డు ప్రారంభాన్ని ప్రకటించారు. అదేవిధంగా మరొక అప్డేట్ చూస్తే విద్యాశాఖ మంత్రి డాక్టర్ అలీ అల్ మదఫ్ గారు మంత్రిత్వ శాఖ నాయకులతో చర్చించారు. తదుపరి విద్యా సంవత్సరానికి సన్నాహాలు, పాఠశాలకు సురక్షితంగా తిరిగి రావడానికి ప్రణాళిక మరియు సంబంధిత పరిపాలన మరియు సాంకేతిక అంశాలపై చర్చించారు. మేము విద్యార్థుల కోసం సురక్షితమైన రాబడిని కోరుకుంటున్నామని వెల్లడించారు. కువైట్లో ఫైజర్ మరియు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లతో రోజుకైతే 1,00,000 మందికి టీకాలు వేయడంలో మంత్రిత్వ శాఖ విజయవంతం కావడంతో ఈ విజయం అయితే పెనడోల్ టాబ్లెట్ల కోసం డిమాండ్ని పెంచింది. ఎందుకంటే కొంతమంది అయితే జ్వరం లేదా శరీర నొప్పి నిర్వహించడానికి టీకా మొదలు తీసుకున్న తర్వాత అనాలజిస్ తీసుకుంటారు. అందువల్ల అయితే కువైట్లో ఫార్మసీల్లో పెనడోల్ టాబ్లెట్ అయితే కొరత సంభవించింది. మసీలాలో 3 పడవల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది వారు సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఎలాంటి గాయాలు సంభవించలేదని వెల్లడించారు. ఆ దృశ్యాలైతే గమనించండి. అదేవిధంగా అగ్ని ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. చాలా పరిశుభ్రత లేని సదుపాయంలో బ్రెడ్, బిస్కెట్లు, స్వీట్లు ఉత్పత్తి చేసే బేకరీని జిలివల్ షోయేక్లో ఒక కువైట్ పౌరుడు కనుగొన్నాడు. ఆ దృశ్యాలైతే గమనించండి. సాద్ అబ్దుల్లా ప్రాంతంలోని ఒక యజమాని అయితే ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత ఒక డెలివరీ కార్మికుడు 10 దినాల విలువైన ఆర్డర్ని తీసుకెళ్ళి ఆ ఆర్డర్ చేసిన యజమానికి అయితే ఇవ్వడం జరిగింది. ఆ యజమాని ఆర్డర్ తీసుకున్న తర్వాత అయితే డబ్బులు చెల్లించలేదు. ఆ యజమాని మెయిన్ గేట్ లాక్ చేసి తన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేశాడు. ఫ్రెండ్స్, జాగ్రత్త వహించండి. ఇలాంటి సమయంలో అయితే డెలివరీ చేసే వాళ్ళైతే జాగ్రత్త వహించండి. ఒక ఇంటిలో పనిచేసే ఫిలిపిన్ పని మనిషి తన ప్రయోజిత దుర్వినియోగం నుండి సహాయం కోసం అడుగుతూ ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన కొద్దిసేపటికే కువైట్లోని అధికారులు ఆమెను రక్షించారు. మ్యాన్ పవర్ కోసం పబ్లిక్ అథారిటీ నుండి ఒక బృందం పోలీసులతో కలిసి ఇంటికి వెళ్ళి మహిళకు సహాయం చేసి ఆమెను జిలీబ్లోని పని మనిషి ఆశ్రయానికి తరలించింది. తదుపరి విచారణ కోసం పోలీసులు స్పాన్సర్ని తీసుకున్నారు. కొన్ని ప్రత్యక్ష విమానాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యల్లో భాగంగా సుదీర్ఘకాలం నిషేధించబడిన అనేక దేశాలతో ప్రత్యక్ష వాణిజ్య విమానం తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ భవిష్యత్తులో చమురు రంగంలో పనిచేయడానికి నియమించబడే కువైట్ కాని ఉద్యోగులకు విద్యా గ్రాంట్ ఆపే అవకాశాన్ని అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ప్రమాదంలో 1 చనిపోయారు, 3 గాయపడ్డారు. ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ యొక్క ఆపరేషన్స్ రూమ్ సంఘటనపై నివేదిక అందుకున్నప్పుడు పోలీసులు మరియు పారామెడిక్ సంఘటన స్థలాన్ని చేరుకొని 3 మంది వ్యక్తులను కనుగొన్నారు మరియు వారిలో ఎవరు గుర్తింపు కార్డులు కలిగి లేరు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రెండ్స్, భారత్ విమానాలపై కెనడా ప్రభుత్వం నిషేధం అయితే పొడిగించింది. భారత్లో 3వ వేవ్ వచ్చే సూచనలు ఉన్నాయని వస్తున్న వార్తల మధ్య కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని డబ్బులు కాజేస్తున్న నైజీరియాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అయితే అరెస్ట్ చేశారు.
బీహార్లోని ఒక వ్యక్తి విషపూరితమైన పామును నమిలి అతడిని కాటు వేసిన తర్వాత ఆవేశంతో చంపాడు. చికిత్స నిరాకరించడంతో ఆ వ్యక్తి అయితే మరణించాడు. ఈ సంఘటన అయితే ఆదివారం సాయంత్రం నలంద జిల్లాలోని మాదాపూర్ దీహా గ్రామంలో జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.